కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో దాదాపు వేల సంఖ్యలో పేదల ఇళ్లను కూల్చారంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా భూదాన్ భూమి నిర్వాసితులను పరామర్శించిన కేటీఆర్ బాధితులకు అండగా ఉంటామన్నారు. భూదాన్ భూమి నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపిస్తామని చెప్పారు. అసలు ప్రభుత్వం తప్పు చేయకపోతే ఆర్డీఓను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. 60 ఎకరాల భూదాన్ భూములపై మంత్రుల కన్ను పడిందని ఆరోపించారు కేటీఆర్. విలాసాల కోసమే భూదాన్ భూములపై కన్ను పడిందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే భూదాన్ నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అక్రమ కూల్చివేతల గురించి శాసనసభ, శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హామీ ఇచ్చారు. శత్రుదేశం మీద దండయాత్రకు పోయినట్లు వందల మంది పోలీసులతో పేదల మీద దాడి చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే 3 మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు. ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకరిని బలి పశువు చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. విలాసవంతమైన విల్లాల కోసం, కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు వారి అక్రమ సంపాదన కోసం వారి కన్ను మీ భూమి మీద పడ్డది. మీ 60 ఎకరాల మీద కన్నుబడి ఇవాళ 3 మంత్రులు కూడబలుక్కొని అందరూ కలిసికట్టుగా ఇవాళ పేదలను మెడలు బట్టి గెంటేసి ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోతే ఎట్లయితే పోతారో వేల మంది పోలీసు వాళ్ళని తీసుకొని అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, ఇవాళ ఎంతో మంది పిల్లలు అక్కడ ఉన్నారు, చదువుకోవాల్సిన పిల్లలు, వాళ్ళని రోడ్డు మీద వేసి చదువు లేకుండా చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇవాళ మీ అందరినీ బజార్లోకి తోసింది ఈ ప్రభుత్వం. వాళ్ళు అంటున్నారంట మంత్రులు, ఇవి అక్రమమైన పట్టాలు, ఇవి సక్రమమైన కావు అంటున్నారంట. అక్రమమైన మీ పట్టాలు కాదు, సక్రమమైన మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటికాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ 3 మంత్రులు తప్ప మీది కానే కాదు. మీ మంత్రులు మాయగాళ్ళు, 3 మంత్రులు కూడా మాయ చేస్తారు. లేదు మీ జిల్లా మంత్రులు, మీ మంత్రులు కాదులే కానీ మాయగాళ్ళు 3 మీ జిల్లా వాళ్ళు. మళ్ళీ రేపు మళ్ళీ మీ మధ్యనే చిచ్చు పెడతారు. మీలో కొంతమందిని తీసుకొని పోయి 50 మందిని తీసుకొని పోయి ఎల్లిముద్రలు వేయించుకుంటారు. కొంతమందితో సంతకాలు పెట్టించుకుంటారు అధికారులు వచ్చి చీకట్లో. దయచేసి ఐకమత్యంగా ఉండండి. ఐకమత్యాన్ని చెదిరిపోనివ్వకండి. ప్రభుత్వం తప్పు చేసింది అని వాళ్ళ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. మరి ఏ తప్పు చేయకపోతే ఆ ఆర్డీఓ గారిని ఎందుకు అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ప్రభుత్వం నిజంగానే న్యాయం చేసింటే, ఏ తప్పు జరగకపోతే ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఆర్డీఓ గారిని ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? అర్ధరాత్రి వచ్చి దొంగల్లాగా ఎందుకు ఇళ్ల మీద పడ్డారు? ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? కాబట్టి జరిగిన తప్పు ప్రభుత్వానిది, ఈ జిల్లాలోని 3 మంత్రులది. ఇంకొక మాట మీరు ఆలోచించండి. ఇప్పుడు తప్పు చేయకపోతే మాలాగా ధైర్యంగా వచ్చి మీ కాడ మాట్లాడొచ్చు కదా, 3 మంత్రులు వచ్చి చెప్పొచ్చు కదా. తప్పు మీది కాబట్టే, ప్రభుత్వానిది కాబట్టే ఇవాళ 3 మంత్రులకి ముఖం లేదు.